కేసీఆర్ హయాంలో జరిగిన జిల్లాల అశాస్త్రీయ విభజనను త్వరలో సరిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజరికాన్ని ప్రతిబింబించేలా ఉన్న రాచకొండ కమిషనరేట్ పేరు మాత్రమే తాను మార్చినట్లు రేవంత్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు పాలనకు ఆటంకాలు కల్పించేలా చూస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే తన ధ్యేయమని రేవంత్ అన్నారు. గెజెటెడ్ ఉద్యోగుల క్యాలెండర్ డైరీ ఆవిష్కరణలో మాట్లాడిన రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. ఈరోజు మన ప్రభుత్వానికి పెద్ద దిక్కు ఉండాల్సిన ఆయన ఈ ప్రభుత్వానికి పెద్ద దిక్కు లేనంత పరిస్థితి కల్పించేసి హాయిగా పోయి హ్యాపీగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇక సోదరుడిగా నేను మీ దగ్గరకు వచ్చిన ఈ సమస్యల్ని, ఈ అప్పులను, వీటన్నిటిని కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రి పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చామని కాకముందు అనుకున్నా. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది, నాకు బరువు పెరిగింది. అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా 12 గంటలు పనిచేస్తే సరిపోయేది, ఇప్పుడు 18 గంటలు పనిచేసినా కూడా సరిపోవడం లేదు. ఇది సంతృప్తినిచ్చే బాధ్యత. ఇది నేను బరువుగా చూడట్లేదు, బాధ్యతగా చూస్తున్నా. ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాజిటీస్గా ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది, అదే అట్లనే ఉంది. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది. ఒకటి వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గదొక్కటి తీసినాయా? గదొక్కటి ఒకవేళ చేస్తే గీస్తే కన్నా కోటల పేర్లు మనకెందుకు, రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని. రాచకొండ అనేది తెలుసు కదా, దేవరకొండ, రాచకొండ, పద్మనాయకుల కోటలు అవి. వారికి నచ్చినట్టు అవి పెట్టినట్టున్నాడు. అది ఇర్రేషనల్గా ఉంది అని చెప్పి భువనగిరి జిల్లా అని చేసినాం. రాచకొండను రంగారెడ్డి జిల్లాను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేసినాం. ఎందుకంటే మనం పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ± జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ± పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు, కొత్త ఏదో జరిగిపోతుందని, జిల్లాల పేర్లు తీస్తురని, పెడుతుండ్రని, పెట్టమని, తీయండి అని ఇవన్నీ వదిలేయండి. తెలంగాణలో కొత్త జిల్లాలపై పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. జిల్లాల విభజనపై కమిటీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో బీఆర్ఎస్ భగ్గుమంది. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను రద్దు చేస్తామంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి పాలమూరును 5 జిల్లాలు చేశామని తెలిపారు. ప్రజలకు పాలన దగ్గర చేయాల్సింది పోయి దూరం చేస్తామంటున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మరి చూసినారో లేదో, అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు, ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు, కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండా, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండా, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి గారు
ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం, ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. 420 హామీలు ఇచ్చినావు కదా, నెరవేర్చు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తెలంగాణ పిటిషన్ కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. రిట్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు వినాల్సి ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పోలవరం నల్లమల సాగర్ తో ఎవరికీ నష్టం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాళేశ్వరంపై తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందని, తెలుగు జాతి ప్రయోజనాల కోసం అభ్యంతరాలు ఉండకూడదని తెలిపారు. పోలవరం పూర్తయితే ఏపీకి ఏ రాష్ట్రం పోటీనే ఉండదని తేల్చి చెప్పారు. అవసరమైతే మిగతా రాష్ట్రాలకు తామే నీళ్లు ఇవ్వగలమని అన్నారు. 2027 జూన్ పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు. కృష్ణా గ్రావిటీ అంటే ₹1 ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్ కి ఇచ్చే అవకాశం. ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం. ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ 10 ఏళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ. అది లిఫ్ట్. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్ట్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్ ఈ రోజు నేను మొన్న కూడా అపీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్ కు పైన ఉంది. అక్కడ ఈ రోజు ఒక ప్రాజెక్ట్ కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్ కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పాం. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల, పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం. వెల్కమ్ బ్యాక్. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పాలమూరుకు జాతీయ హోదా అడగడంలో తప్పులేదని, కానీ ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. విభజన చట్టంలో ఉంది కాబట్టి పోలవరానికి హోదా వచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. అడగడంలో తప్పేముంది, అడగాల. ఇక్కడ కూడా జాతీయ హోదా ప్రాజెక్టులు కొత్తగా ఇవ్వడం లేదు. అది కూడా కాంగ్రెస్ హయాంలో చట్టం చేసేది కాబట్టి పోలవరంకి జాతీయ హోదా మనం బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి జాతీయ హోదా పథకాలు ఇస్తలేరు ఇరిగేషన్. ఎక్కడ ఇస్తే ఇక్కడ ఇస్తాం కాబట్టి ఇక్కడ అడగడంలో తప్పలేదు, మేము కూడా అడుగుతాం, తప్పేం లేదు. విచారణకు అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని ఆయన మండిపడ్డారు. సంక్రాంతి పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఓ విలువైన బహుమతి ఇచ్చారని, అదే సుప్రీంకోర్టులో వేసిన బలహీనమైన రిట్ పిటిషన్ హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం రైతుల చేత రిట్ పిటిషన్లు వేయించి మరీ స్టే తెచ్చుకుంది. కానీ ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కార్ మాత్రం తెలంగాణకు తీరని ద్రోహం చేస్తుంది.
తెలంగాణ సర్కార్పై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఏం కోరుకుంటుందో తెలంగాణ సర్కార్ అదే చేస్తుందని విమర్శించారు. సుప్రీంకోర్టులో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. ఇలాంటి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతారా అని ప్రశ్నించారు. మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని జగదీష్ రెడ్డి అన్నారు. అనుకుంటున్నట్టే జరిగింది. రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుకగా చంద్రబాబుకు గోదావరిని అప్పచెప్తాడని చెప్పి అనుకుందేదో జరిగిపోతూ ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే వాస్తవానికి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కోర్టులకు పోయి అక్కరలేదు. వీళ్ళు చట్టసభలలో చేస్తే చాలు పనులు. ఎవరిని అమాయకులు చేద్దామని, ఎవరిని మోసం చేద్దామని, మేమేదో బాగా కొట్లాడినాం, అబ్బో మేము ఇక్కడనే కాదు కోర్టులలో కూడా మేమే కొట్లాడుతున్నాం అనిపిద్దామని తెలంగాణ ప్రజలు మోసం చేద్దామని పోతున్నారా? కానీ వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు గోదావరి కృష్ణులను తాకట్టు పెడుతున్నారు. గోదావరి కృష్ణులను అంపజెప్పి వీళ్ళు పదవి నిలుపుకోవడం కొరకు, వీళ్ళ మీద కేసులు రాకుండా చేసుకోవడం కొరకు కేంద్రం నుంచి, బీజేపీ నుంచి తోలు కాపాడుకోవడం కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది. నేను చంద్రబాబు నాయుడు రూమ్లో తీసుకుపోయి చెవులో చెప్తే ఒక్క మాట, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని. మరి చంద్రబాబు నాయుడు గారికి చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినోడు మరి బనకచెర్లను కూడా ఆపమని ఎందుకు చెప్పలేను? ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కనుక చెప్పితే చంద్రబాబు నాయుడు వింటాడు, ఏదైనా చేస్తాడు అని ముఖ్యమంత్రి చెప్పిండు స్వయంగా. మరి నువ్వు చెప్తే రాయలసీమ లిఫ్ట్ పని సగం అయిపోయిన లిఫ్ట్ని ఆపినోడు మొదలే పెట్టని బనకచెర్లను ఎందుకు ఆపుతలేడు అంటే ముఖ్యమంత్రి చెప్తలేడు అన్నట్ట. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉల్లు బనాయించడానికి పంపిండా సుప్రీంకోర్టుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తర కుమార్ని చేద్దామని పంపిండా సుప్రీంకోర్టుకి? దేనికి పోయినట్టు? మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనే చూపించిన నీ ప్రతిభను ఎందుకు బనకచెర్ల విషయంలో చూపిస్తలేవు రేవంత్ రెడ్డి? ఎందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో చూపిస్తలేవు? ఎందుకు అనుమతిస్తలేవు దానికి? పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి నిమ్మల్ నాయుడు వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేకుండా చూస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్లలో గోదావరి వరద నీరు 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసింది. రాష్ట్ర విభజన తర్వాత గోదావరి ఎగువన కాళేశ్వరంకు ఏ మాదిరిగా అనుమతి ఇచ్చారో అదే విధంగా దిగువన పోలవరం నల్లమల సాగర్ కు అనుమతి ఇవ్వమని కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరాన్ని తెలంగాణ నిర్మాణం చేస్తున్నా మేము అడ్డుకోలేదని మంత్రి నిమ్మల రామనాయుడు గుర్తు చేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మేము ముందు నుండి కూడా చెప్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరద జలాలు వృధాగా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ నీటిలోనే వరద కాలం 100 రోజుల్లో రోజుకి 2 టీఎంసీలు చొప్పున ఓన్లీ 200 టీఎంసీలు మాత్రమే మేము ఉపయోగించుకుంటాం. ఇంకా 2800 టీఎంసీలు సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుందని మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాల గోదావరి వరద నీరుని చూస్తే రికార్డులు చెప్తూ ఉన్నాయి. 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం ఉప్పు నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంతెందుకు ఈ సంవత్సరం చూసినా కూడా మరి 4,600 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. చంద్రబాబు క్రెడిట్ చోరీలో నిష్ణాతుడని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు కూడా తన క్రెడిటేనంటూ అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. భూ కేటాయింపులు, అనుమతులు, పునరావాసం ఇలా అన్ని వైసీపీ హయాంలోనే జరిగాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు సహకరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో 32 లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈల ద్వారా తెచ్చామని అన్నారు. చంద్రబాబు ఈ 18 నెలల్లోనే 3.7 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకోవద్దని అంబటి హితవు పలికారు. భోగాపురం ఎయిర్పోర్టు దాన్ని త్వరలోనే జాతికి అంకితం చేస్తాము అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఆయన జాతికి అంకితం చేస్తాను, ఈ క్రెడిట్ అంతా నాదేను అనేటటువంటి బాడీ లాంగ్వేజ్ తో క్రెడిట్ చోరీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి 15,000 ఎకరాలు కావాలన్నాడు. భూదోపిడీ చేయడానికి 15,000 ఎకరాలు కావాలంటే ప్రజలు తిరగబడ్డారు, ఉద్యమాలు చేయడం మొదలెట్టారు. 5,000 చాలన్నాడు. మన తర్వాత తగ్గొచ్చి భోగాపురం ఎయిర్పోర్టు తానే కట్టినట్టు, తానే ప్రారంభిస్తున్నట్టు, తానే జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పి క్రెడిట్ చోరీ చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఏమంటాడు? 12,000 కోట్ల సాయంతో విశాఖ ఎయిర్పోర్ట్ ని కాపాడుకున్నాం అంటున్నాడు. ఆ 12 రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీలో 3% మేర నష్టం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యూసుఫ్గూడలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి నిమిషానికో రోడ్డు ప్రమాదం జరుగుతోందని, 3 నిమిషాలకో ప్రాణం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద నివారణకు పోలీస్ శాఖ ప్రణాళిక చేపట్టిందన్నారు. వాహనంపై చలాన్ పడిన వెంటనే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యేలా చూడాలన్నారు.
అలాగే సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయన్న సీఎం రేవంత్ సైబర్ క్రైమ్ ను నియంత్రించడానికి ఫోకస్ పెట్టామని అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన ప్రణాళిక చేపట్టినందుకు పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో ప్రతి నిమిషము ఒక రోడ్డు ప్రమాదము, ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణాన్ని కోల్పోవడము, ఈ దేశ జీడిపిలో 3% ప్రమాదాల వల్ల నష్టం జరుగుతున్నది. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి విద్యార్థి దశలోనే ఒక అవగాహన కల్పించాలన్న ఆలోచనతో సమాజంలో కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణాపాయంగా మారుతున్నది. వీటన్నిటిని నివారించడానికి నియంత్రించడానికి ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు నిత్యం మనం చర్చించుకొని నూతన ప్రణాళికలు రచించుకుంటున్నాం. అందులో భాగంగానే సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఫిజికల్ క్రైమ్, రేప్ అండ్ మర్డర్ ఒక మేజర్ క్రైమ్ లాగా ఉండేది. డైరెక్ట్గా మన ఇంట్లోకి చేరి ఎక్కడో ఉండి పక్క రాష్ట్రంలోనో పక్క దేశంలోనో ఉండి మన యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడానికి ఈరోజు సైబర్ క్రైమ్ కు నేరగాళ్లు ఎక్కువగా పాల్పడుతున్నారు. సైబర్ క్రైమ్ ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి ఈ రోజు ప్రక్షాళన మొదలుపెట్టింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి పండుగకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 30.03% నుంచి 33.67% డీఏ సవరణ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2023 జూలై 1 నుంచి పెంచిన డీఏ అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు, యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు డీఏ చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు బకాయిలు ఉన్నాయి. ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పలు జిల్లాలకు జాయింట్ కలెక్టర్లను నియమించారు. మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా పి శ్రీనివాసులు, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశోక్, తుడా వైస్ చైర్మన్ గోవిందరావు, కడప జాయింట్ కలెక్టర్ నిధి మీనా, అనంతపురం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నియమించారు. సంక్రాంతి సంబరాల్లో ఉన్న తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్నవరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ పథకానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ తాజాగా నిధులను విడుదల చేసింది. పండగ పూట రైతుల ఖాతాల్లోకి బోనస్ సొమ్ము చేరుతుండటంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. సన్న రకం ధాన్యం పండించిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తాజాగా 500 కోట్ల బోనస్ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్లో సన్నాలు పండించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ప్రతి రైతుకు క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఖమ్మం పట్టణంలోని స్థానిక వీడిఓస్ కాలనీలో ఎన్టీఆర్ పార్కును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. తెలుగు జాతి గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని, రాజకీయాల్లో నిబద్ధతకు బాటలు వేసిన మహనీయుడని కొనియాడారు. ఎన్టీఆర్ పేరు మీద పార్కు ఏర్పాటు ఖమ్మం నగరానికి గర్వకారణమని మంత్రి తుమ్మల అన్నారు. రహదారుల విస్తరణతో ఖమ్మం నగరానికి మహర్దశ పట్టిందని తెలిపారు. 40 ఏళ్ల క్రితం మయూరి సెంటర్లో నడుములోతు నీళ్లు చూశానని, హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన నగరంగా ఖమ్మం ప్రసిద్ధి చెందిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఏపీ రాజధాని అమరావతిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి మధ్యలో రాష్ట్రం ఉందని, రాష్ట్రానికి గుండెలా పనిచేస్తుందని తెలిపారు. దీనిపై కొందరు అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని, అది తగదని, అమరావతిపై అనవసర రాద్ధాంతాలు వద్దని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయిందని, అందుకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అమరావతిని రాజధానిగా గుర్తించి అక్కడ అభివృద్ధి పనులను జోరుగా కొనసాగిస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించారే తప్ప వారి పట్ల ప్రేమ లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగులకు దక్కాల్సిన 5 డిఏలు ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగులకు 6 డిఏలు ఇవ్వకుండా పెండింగ్ లో పెడితే ఆ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు లెక్క అని బండి సంజయ్ విమర్శించారు. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు పోతే మొత్తం 6 డిఏలు చెల్లించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది. ఇది తెలిసే ఒక డిఏ ఇచ్చి ఆ పరిస్థితి నుండి తప్పించుకున్నారే తప్ప సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగులకు ఒరగబెట్టిందేమీ లేదని బండి సంజయ్ దుయ్యబట్టారు. సిరిసిల్ల ఇయాలో రేపు ప్రకటిస్తారు. ఏదో కాంగ్రెస్ వాళ్ళు డౌట్ తింటున్నారట. మొదటిదాకా ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అన్నారు. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. సర్పంచ్ ఎన్నికల చేయి గుర్తు కనబడితే మీరు ఓటు ఎదురు అక్క. ఈ చేతికి ఎవ్వరు ఓటు వేయరని చెప్పి ఆ సింబల్ ఉండదని చెప్పి ఎన్నికలు జరిపి గెలిచిన అందరికి గంప కింద అమ్ముకున్నారు. ఎవ్వరు గెలిస్తే తీసుకపోతే గంప కాంగ్రెస్ 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 అన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. చేయి గుర్తు కనబడితే ఎవ్వరు ఓటు లేరు. అబ్బో మీరు కూడా రకాయ వచ్చేవాడు ఏమైనా తులం బంగారం ఇచ్చిరాక మీకు? ఈ 2 సంవత్సరాల్లో మీకన్నా న్యాయం జరిగిందా? ఇక వాళ్ళు ఇప్పుడు వేసారు, మాకు 10 సంవత్సరాలు ఓట్లు వేసారు కదా, మళ్ళా ఓటేరని వాళ్ళు అంటున్నారు. మేము అన్ని ఇచ్చినాం ఓటేయమని వీళ్ళు అంటున్నారు. మీకు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఈ సిరిసిలకు పైసలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇచ్చిన పైసలు మీకు రాలే. 24 గంటలు కేంద్రం ఏమిచ్చింది? కేంద్రం ఇచ్చింది బిచ్చపతికే. మీరేమిచ్చారని చెప్పరాలు, ఎక్కడ చెప్పరు. ఇవాళ చెప్పి నువ్వు ముఖ్యమంత్రి ప్రకటించాడు. అబ్బా ముఖ్యమంత్రి ఎంత మాటకారి అంటే ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చినాడు. డిఏ నువ్వు ఇచ్చేది నువ్వు గ్యారంటీ ఇవ్వాల్సిందే. 6 డిఏలు ఇవ్వకుంటే ఆర్థిక మాధ్యమం వచ్చిందని చెప్పి భావించాల్సి వస్తుంది. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని చెప్పి ఇలా భావించాల్సి వస్తుంది. కాబట్టే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. కాబట్టే ఇలా 6 డిఏ 6వ ఢిల్లీలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధికి అత్యంత శక్తివంతమైన ఆధారం యువశక్తి అని మోదీ పునరుద్ఘాటించారు. పట్టుదల, ఉత్సాహం ఉన్న భారతీయ యువతకు అసాధ్యమైనది ఏదీ లేదన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో యువతది కీలక పాత్ర అని ఆయన అన్నారు. యువత కేవలం అభివృద్ధిలో భాగస్వాములు మాత్రమే కాదు, దేశానికి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద వ్యక్తిత్వం, ఆయన రచనలు వికసిత్ భారత్ సంకల్పానికి నిరంతరం కొత్త శక్తిని అందిస్తాయని మోడీ కొనియాడారు. स्वामी विवेकानंद जी की जन्म जयंती है. स्वामी विवेकानंद जी के विचार आज भी हर युवा के लिए प्रेरणा है. हमारे जीवन का लक्ष्य क्या है? पर्पस ऑफ लाइफ क्या है? कैसे हम नेशन फर्स्ट की भावना के साथ अपना जीवन जिए? हमारे हर प्रयास में समाज का, देश का हित हो, इस